ఉద్యోగులను వారి కుటుంబాలని రోడ్డున పడేసేలా ప్రభుత్వం విడుదల చేసిన జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ ప్రసాద్ డిమాండ్ చేశారు. కార్మికుల పిలుపు మేరకు నెల్లూరు నగరంలోని ఆర్టీసీ 2 డిపోలో యూనియన్ నాయకులు, కార్మికులు ధర్నాకు దిగారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పినకిల్ అనే ప్రైవేట్ కంపెనీకి 125 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉండే 2 డిపోని అతి తక్కువ ధరకే ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యోగులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోకపోతే అవసరమైతే మెరుపు సమ్మెకు సైతం దిగుతామని హెచ్చరించారు. డిపోల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కూటమి ప్రభుత్వాన్ని తామే గద్దెదించుతామని ఆయన హెచ్చరించారు. ఆర్టీసీ డ్రైవర్ల చేత ఎలక్ట్రిక్ బస్సులను డ్రైవర్ల చేతనే ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ 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 సంస్థ చేతనే ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సంస్థ చేతనే ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సంస్థ చేతనే ఎలక్ట్రిక్ బస్సులను కార్మికుల ఐక్యత కావాలి. నెల్లూరు టూడిపోని ప్రైవేట్ పరం చేయ విధానాన్ని ఆర్టీసీలకే విద్యుత్ బస్సులు ఆర్టీసీలకే ఇవ్వద్దు. ఆర్టీసీ విలువైన స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వద్దు. ఆర్టీసీ విలువైన స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు, ఆర్టీసీ విలువైన స్థలాలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వద్దు. ఆర్టీసీ విలువైన స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వద్దు. ఆర్టీసీ విలువైన స్థలాలను ప్రైవేటు సంస్థలకు. ప్రసాద్, నా పేరు ప్రసాద్, ఎంప్లాయీస్ డిపో సెక్రటరీని. ఈరోజు నెల్లూరు 2 డిపోలో జేఏసీగా అన్ని సంఘాలు, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషను, స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషను, మరియు వైఎస్ఆర్ఎంయు, టీఎన్టీఎస్యు, కార్మిక సంఘం అన్ని యూనియన్లు కలిసి నెల్లూరు 2 డిపో ఉద్యోగస్తుల కోరిక మేరకు, అభిప్రాయం మేరకు నెల్లూరు 2 డిపోని పినాకిల్ అనేటువంటి ఒక ప్రైవేటు సంస్థకు దారాదత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ని వెనక్కి తీసుకొని నెల్లూరు 2 డిపోని ప్రైవేట్ పరం కాపాడకుండా పేద ప్రజలు మరియు నెల్లూరు 2 డిపో ఉద్యోగుల సంరక్షణ కొరకు జేఏసీగా గత 14 రోజుల నుంచి ధీరోదాత్తంగా మేము నిరాహార దీక్షలు కూడా సిద్ధంగా ఉన్నాం, ధర్నాలు కూడా చేస్తున్నాం. ఆల్రెడీ పై కమిటీల ద్వారా కూడా మాకు సూచనలు వచ్చాయి. అవసరమైతే మెరుపు సమ్మెకు కూడా సిద్ధం అని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కేవలం అతి తక్కువ ధరకి సుమారుగా 125 కోట్లు ఉన్నటువంటి నెల్లూరు 2 డిపో ఆస్తిని కేవలం ₹2 పినాకిల్ సంస్థకి ఇచ్చి ప్రైవేటు టెండర్ల యాజమాన్యం పాటించి ఈ నెల్లూరు 2 డిపో సుమారుగా 7 ఎకరాల స్థలాన్ని కనీసం నెల్లూరు 2 డిపో ఉద్యోగస్తులు కూడా ఎంటర్ కాకుండా కమ్మాయ పద్ధతిలో 6 నెలలకో లేదా సంవత్సరం రోజులకో మొత్తం నెల్లూరు 2 డిపోని మూసేసి మా యొక్క ఉద్యోగాల్ని బలంగా పెట్టేసి మా కుటుంబాల్ని రోడ్డును పడేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను హెచ్చరిస్తున్నాను. మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, మ్యాండేట్ ఇచ్చింది. ప్రజలు కేవలం 5 సంవత్సరాలే కానీ ఉద్యోగస్తులు ప్రజలు అట్లే ఉంటారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను చెప్తున్నాను, మీ యొక్క నిరంకుశ విధానాలని తక్షణం మీరు రద్దుపరుచుకొని మాకు రావాల్సినటువంటి ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి, అదేవిధంగా ఎన్కాష్మెంట్, పిఆర్సీ చేయలేదు. ఇన్ని సమస్యలు పక్కన పెట్టి సమస్యలను పక్కదారి పెట్టే ఉద్దేశంతో దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వము ఇటువంటి నిరంకుశ విధానాలకు కానీ ఇదే విధంగా కొనసాగకపోతే భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలు, పేద ప్రజలు, రాజకీయ నాయకులు అందరినీ కూడా మేము కఠినం చేసి సమ్మె నెల్లూరు 2 డిపోలో బ్రహ్మాండంగా జరగద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ నెల్లూరులో 2 డిపోలో ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 డిపోలను మూసివేసేటువంటి కార్యక్రమానికి గవర్నమెంట్ జీవో ఇచ్చేసింది. 2 డిపోలు ఆల్రెడీ మూసేశారు. గవర్నరు విద్యాధరంపురం మరియు గుంటూరు 2 డిపోని మొత్తం వికెట్ చేయమని చెప్పేసి నెల్లూరు 2 డిపో కూడా నెక్స్ట్ ట్రయల్లో ఉంది. కాబట్టి గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం, దయచేసి మీ యొక్క నిర్ణయాన్ని రద్దు చేసి యథాస్థితిగా కొనసాగించాలని, లేని ఎడల భవిష్యత్తులో జరగబోతుంటే సమ్మె కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాల వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. మీ కూటమి ప్రభుత్వానికి మా లాంటి ఆర్టీసీ ఉద్యోగస్తులే మేము గెలిపించామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. నా పేరు సునీల్ బాబు, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నెల్లూరు 2 డిపో కార్యదర్శిని. నెల్లూరు 2 డిపోను పినాకిల్ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి భాగంగా గత 14 రోజుల నుంచి నెల్లూరు 2 డిపో గేటు వద్ద ధర్నాలు కొనసాగుతూ ఉన్నాయి.
ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల్లూరు 2 డిపోను అతి తక్కువ ధరకి పినాకిల్ కంపెనీకి అప్పజెప్పటము, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 12 డిపోల్ని పినాకిల్ కంపెనీకి కట్టబెట్టడము. దాని ద్వారానే ఈ ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టాము. ఈ ఉద్యమ కార్యాచరణ ఈ 14 రోజు చేరింది. ఈ కార్యాచరణలో భాగంగా మేము రాష్ట్ర కమిటీలు కూడా ప్రతిరోజు చర్చిస్తున్నాము. ఆ చర్చలో భాగంగా రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపు మేరకు ఏ ఆందోళనకైనా సరైన ఉద్యోగులు ముందుండి ఉద్యమాన్ని ముందు కొనసాగించాలని కోరుకుంటున్నాము. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ధనాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఆర్టీసీ బారిన వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. మీరు కూడా మీ విధానాన్ని వెనక్కి తీసుకొని అన్ని డిపోల్ని యథావిధిగా ఆర్టీసీ సమస్య నడిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 29995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.